Hi, this is Priya. Welcome to My TV News. BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో తమ పార్టీలోని బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల తీసుకువచ్చిన కుల గణన సర్వే నివేదికలో బీసీ జనాభాను 5.5% తగ్గించి చూపించారని ఆరోపించారు. దాదాపు 22 లక్షల మంది లేనట్టుగా చూపించారని మండిపడ్డారు. బీసీ జనాభాను తగ్గించి చూపడంపై సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కులగణన పూర్తిగా తప్పుల తడకాని అశాస్త్రీయమని విమర్శించారు. కులగణన చిత్తు కాగితంతో సమానమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగలబెట్టాడని వెల్లడించారు. బీసీ జనాభాపై రీసర్వే చేసి లెక్కలు తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో 42% బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంవత్సర కాలం దాటిపోయి 14 నెలలు దాటి 15వ నెలలో ప్రభుత్వం పడింది. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. 16 కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండ్రు. కానీ 50 పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఈ అన్ని విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీ సెల్ అధ్యక్షులు పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి అధ్యక్షతన ఇవాళ ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో చాలా విషయాలు చర్చకు రావడం జరిగింది. ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం ఒక బల్బు టీవీ వాడినందుకు ఆ ఇంటికి అక్షరాల 1,60,000 బిల్లు వచ్చి అందరినీ షాక్ గురి చేసింది. అనకాపల్లి జిల్లా రావికమత మండలం డోలవాణిపాలెం గ్రామానికి చెందిన డోలా లక్ష్మి అనే కుటుంబానికి గత నెల వాడకం నిమిత్తం 1,60,000 కరెంటు బిల్లు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ తమ కుమారుడు డోలా సత్యబాబు పేరిట కరెంటు కనెక్షన్ ఉంది అని, ఎంత భారీగా బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియడం లేదన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తమదని, ఒక బల్బు టీవీ మాత్రమే వాడతామని, పగలంతా పోడు వ్యవసాయ పనులకు వెళ్లిపోతామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన గాది నాగరాజు పేరిట కూడా మీటర్ ఉంది. ఆయన భార్య గాది కొండమ్మకు కూడా 29,913 రూపాయల బిల్లు వచ్చింది. ఈ విషయమై అధికారులు పట్టించుకోవాలి అని ఆ ప్రాంత సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు కోరుతున్నారు. నచ్చమండి, మరి కరెంటు బిల్లు 1,60,000 వచ్చిందండి. 1,60,000 మేము కూలి చేసి కట్టాలండి. మేము పేదవాళ్ళమి, మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి అండి. అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సారు. పొలం అండి, ఇలాగ అది కొండమ్మ, మా ఊరి పేరు డోలవాణిపాలెం. ఇలాగ నాగరాజు మా ఆయన చచ్చిపోండి. నేను ఇలా కరెంటు బిల్లు కట్టుకోవాలి. 40,000 బిల్లు వచ్చింది. మరి ఎందుకు తెచ్చి కట్టుకోవాలా, మాకు న్యాయం చెయ్యాలండి. మరి అనకాపల్లి జిల్లా డోలవాణిపాలెం గ్రామంలోని రావకత్త మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసీ గిరిజనులకి 2,000 యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి చెప్పొస్తున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ ప్రివేట్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్న 1,60,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే గాదే నాగరాజు సంబంధించి 40,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 5,000 నుంచి 10,000, 1,00,000 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మరి వెంటనే తగ్గించాలి, లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ కూడా ఆందోళన చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టకపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పి అంటున్నారు. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుల్ని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ పరిధి రాంబెల్లి మండలం వాడ రాంబెల్లి సముద్రంలో 2 విద్యార్థులు గల్లంతయ్యారు. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్యతేజగా గుర్తించారు. సూర్యతేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మొన్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాంబెల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ అన్నారు. పాతగాజువాక లంక మైదానంలో చలపతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా కలర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. చదువు ఒకటే కాకుండా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలి అని సూచించారు. పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ చైర్మన్ ఏ బాలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏ ఫ్రాన్సిస్, సౌత్ ఏసీపీ త్రినాథ్, డైరెక్టర్ ఏ ప్రణయ్, దీపురెడ్డి, డికే గణేష్, మురళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ సిలబస్ తో స్టార్ట్ అయ్యి మరి ఇంటర్నేషనల్ యూకే సిలబస్ తో కూడా మేము దీన్ని ఎక్స్టెండ్ చేశాము. అది కేంబ్రిడ్జ్ కరికులం. నాకు తెలిసి బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఆ కేంబ్రిడ్జ్ కరికులం 10th గ్రేడ్ వరకు ఎవరికి లేదు. ఈ విధంగా అంచెలంచెలుగా ఈ చలపతి వృక్షము మహావృక్షమై మరి గాజువాక ప్రజలకి మంచి విద్యను అందించే విద్యా సంస్థగా మంచి పేరుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ అలుపెరగని విద్యా సంస్థ. ఈ యొక్క 20 సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ దగ్గర చెప్పాలంటే మంచి స్టాఫ్ మాకుంది, మంచి సైన్యంగా పోరాడుతున్నాము. అదేవిధంగా మాకున్న పేరెంట్స్ కూడా చలపతి అంటే గాజువాకలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశాము. మన స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేశాము. ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీ, బేసిక్ హెల్త్ టిప్స్ అండ్ హైజీన్, లైఫ్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు అయితే నేర్పించమని రిక్వెస్ట్ చేశాము. తల్లిదండ్రులు కూడా పిల్లల ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా చూడమని చెప్పాము. ఎందుకంటే అప్పుడప్పుడు మెంటల్ హెల్త్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. దానివల్ల డిప్రెషన్, సైకోసిస్, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో పిల్లలు ఎప్పుడైనా ఒక మల్టిపుల్ ప్లాన్స్ పెట్టాలి. ఒక ప్లాన్ సక్సెస్ అయినా కాకపోయినా రెండో ప్లాన్, మూడో ప్లాన్ మనం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం మన లక్ష్యం సాధించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన మానవ జీవితం చాలా విలువైన జీవితం కాబట్టి మనకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఎప్పుడు ఈ మా జీవితంలో ఏమీ జరగదు, మేమేమీ సాధించలేం, అటువంటి ఫీలింగ్స్ మనకు రాకూడదు. ఎప్పుడైనా మనం పోరాడుతూ ఉండాలి. మన జీవితం, మానవ జీవితం ఒక పోరాటము. ఆ పోరాటంలో గెలవాలంటే చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. తనను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసేందుకు కారణమైన నిడదవోలు నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రజకుల కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన బల్లల పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆద్యంతం మంత్రి దుర్గేష్ ఆనందోత్సవాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజక సోదరులు అత్యంత పవిత్రంగా భావించే బల్లల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో రజకుల సొసైటీ కమ్యూనిటీ హాల్ ను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను నెరవేరుస్తామన్నారు. రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్, శేషగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రజక జనసేన సంఘం ప్రెసిడెంట్ మీసల వెంకటేశ్వరరావు, అయినవిలి నంగాలు, వెల్దుర్తి శ్రీనివాస్, సత్యబాబు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళో ఉన్న ప్రజలు అందరూ బాగున్నారని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటే మా బతుకులు బాగుంటాయి. అలాగే నేను ఇప్పుడు ఈ పొలం పండుగ చేసే కార్యక్రమంలో మాకు గ్రామ దేవత నంగారమ్మ తల్లిని పూజ చేసుకుని ఆ పూజలో ఈ ఊరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి మేము వారి తరపున మేము పూజలు చేసి వారందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాం అనమాట. మా బరల పండుగకి సంబంధించి కార్యక్రమానికి ఈ మా నియోజకవర్గ మంత్రివర్యులు అలాగే ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఇక్కడ రంగారామ తల్లి పూజ కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీస్సులు వారు తీసుకుని, అలాగే మాకు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి, వాటిని అడిగాము. అవన్నీ కూడా ముందుకు జరిపించి మేము మంచి పాటలు చేసి పెడతామని చెప్పి చెప్పారండి. రజక మిత్రులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి బల్లల పండుగ సందర్భంగా రజక సోదరి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ఎన్నికల సమయం ముందు మీ అందరికీ నా ప్రామిస్ ఉంటుంది, ఈ
ఈ సొసైటీ హాల్ ఏదైతే ఉందో దీన్ని బాగు చేసి మంచిగా నిర్మించాలని అతి త్వరలోనే ఒక 4 రోజుల్లోనే మీకు తప్పనిసరిగా తగ్గించారు, ఎక్కడితో పరిమితం చేయకుండా రాష్ట్రానికి పరిమితం చేశారు. మంత్రి అయిన తర్వాత మరొక మహద్భాగ్యం ఏంటంటే నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఆ ర్యాంకులు కారణం మన నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా ఆ రోజు మనస్ఫూర్తిగా మీరందరూ చేసినటువంటి ఇచ్చినటువంటి శుభాకాంక్షలు కేవలం ఈ సంక్షేమం తప్పనిసరిగా ఎల్లవేళలా కృషి చేస్తారని. ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెలమలు ఎదగాలి అని అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని రాష్ట్ర వెలమాభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ గేట్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో తాండ్ర పాపరాయుడు వెలమ సేవా సంఘం నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం కార్పొరేషన్ డైరెక్టర్ సంఘం అధ్యక్షుడు చల్లరపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణబాబు, పివిజి కుమార్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి చైతన్య కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వెలమలను ఆదుకునేందుకు కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా అమలు చేసి వెలమల అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు చీకటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రొంగలి సత్యవర ప్రసాద్, అల్లు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్గా నేను, మరి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో 7 వార్డుల్లో వెలమలతో సమావేశం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే వెలమలు, వెలమలు అంటే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమ కులస్తులు అంటే అమితమైనటువంటి ప్రేమ, అభిమానం ఉన్నాయి. మరి వారికి ఏదో చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మరి ఇప్పుడే ఈ వెస్ట్ శాసనసభ్యులు గణబాబు గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమ కులస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా అనేక మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ఏమైతే ఇస్తుందో, కార్పొరేషన్ నిధులు ఏమైతే ఇస్తాయో తామాషా పద్ధతిలో సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరికీ కూడా మరి మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మేము ఏ కులానికి కూడా పోటీ కాదు, ఎవరి కులం వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రత్యేకించి మా కొప్పుల వెలమ కులస్తులందరం కూడా మరి ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే కొప్పుల వెలమ కులస్తులు, కొప్పుల వెలమ కులస్తులు అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఇంకా మరింత దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీకి మరి మరింత చేరువుగా వీరందరినీ తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సంధ్యారానికి ఉందా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేంద్ర ప్రశ్నించారు. అహంకారంతో మాట్లాడిన వారందరినీ ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలు ఇవ్వడమే కారణమని, తీరా గెలిచాక కూటమి నేతలు మొహం చాటేశారని ఆరోపించారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు గిరిరాఘు, గొర్లె వెంకటరమణ, సింగారపు ఈశ్వరరావు, గిరి చిన్ని, కస్తూరి, రామకృష్ణ, శివ, బాలాజీ, రవి తదితరులు పాల్గొన్నారు. 1,45 కోట్లు, సుమారు 1,45 కోట్లు తీసుకున్నాం. తీసుకోలేదు చెప్పండి. మేము చెప్పింది తప్పు అంటే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అనుకుంటే, అలాగే ఇక్కడ రాజేంద్ర ద్వారా మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పింది తప్పు అనుకుంటే మీరు ప్రజలకు చెప్పండి మేమంతా తీసుకోలేదు తప్పు అని. అప్పు తీసుకున్న వాళ్ళు బటన్ నొక్కొచ్చు కదా, బటన్ నొక్కేసాడు అని అంటున్నారు కదా, మీరు నొక్కొచ్చు కదా బటన్ అంటున్నారు. మీరు బటన్ నొక్కకుండా ఎవరు ఆఫ్ చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని. తీసుకున్న డబ్బులు ఏం చేశారు అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారు, తీసుకున్న డబ్బులు ఏం చేశారు. మా హయాంలో అప్పులు చేశామన్నారు. ఎంత చెప్పారు మీకు తెలుసు. 14 లక్షల కోట్లు జగన్ చేశాడని ముందు చెప్పారు, ఊరూరు తిరిగి చెప్పారు. అటు జనసేన అయితేనే, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే, మీ సంజయ్ రెడ్డి గారు అయితేనే 14 నుంచి 11 లక్షలకు వచ్చారు, 11 లక్షల నుంచి 9 లక్షలకు వచ్చారు.
ఇప్పుడు అన్ని కలిపితే ఆల్ది మోది అన్ని కలిపితే 7 లక్షల కోట్లు లోపే కదా. 6,45,000 కోట్లు అంటారు, మరి 7 లక్షల లోపు అనుకుందాం మహిళకి. మరి అబద్ధాలు కాదా మీరు చెప్పినవన్నీ కూడా? 14 లక్షల కోట్లని ప్రజలకి మాయ చేయించి ఓట్లు వేయించుకున్నారు. మీరు 10 లక్షల కోట్లు అని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. అప్పులు చేశారు జగన్ శ్రీలంక చేస్తున్నారు. 9 లక్షల కోట్లు చేయించిన జగన్ చేశారు ఓట్లు వేయించుకున్నారు. మరి మీ సంగతి ఏమిటి? ఇప్పుడు గాజువాక 73వ వార్డు సనత్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పురోహితుల మంత్రోచ్చారణ మధ్య వేడుక జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఏటా వార్షికోత్సవాలతో పాటు అమ్మవారి పండుగను సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజానా రామారావు, బలగా బాలు నాయుడు, కె పెంటారావు, టిపి నాయక్, ఎన్వి రమణ, వీసం సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తగిన సమయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవాలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత గాజువాక నియోజకవర్గ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్థానికంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే గొంతులపాలెం కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, పక్కనున్న సింహగిరి కాలనీ, వివిధ గ్రామాల ప్రజల ఇలవేల్పుగా ఉన్న అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు వార్డు మీద అలాగే నియోజకవర్గ ప్రజల మీద, ఎవరి మంది మీద ఎల్లవేళ ఉండాలని అమ్మవారిని తల్లిని కోరుకుంటూ ఈ రోజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి దాదాపు 5,000 మందికి అన్నదానం చేస్తున్న కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ 13 సంవత్సరాలు బట్టి ఈ వార్షికోత్సవమే కాదు, అమ్మవారి పండుగ అనేది కూడా మళ్ళీ సపరేట్ గా సంవత్సరానికి ఒకసారి చేస్తారు. మరి అమ్మవారి పండుగను కూడా ఈ 13 సంవత్సరాలు కూడా మరి విజయవంతంగా చేయడం, దానికి ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఈ ప్రాంత ప్రజలంతా 50 మంది భక్తులు సహకారాలతో మరి కమిటీ వారు ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను, అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేయడానికి మరి అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాను. వాళ్ళందరినీ కూడా నేను 71వ వార్డు కార్పొరేటర్ని. ఈ యొక్క చినగండేరు రెవెన్యూలో మరి మొట్టమొదటిగా మా చినగండేరు గ్రామం రెవెన్యూ కనుక మరి ఈ ప్రాంతం అంతా కూడా మా సొంత ఊరు లాంటిదే కనుక మరి నేను ఈ కమిటీ సభ్యులందరినీ కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ప్రతి సంవత్సరం కష్టపడి, కష్టం కాదు బరువు కాదని బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే చూసి సంతోషంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం.